అవును. ఈ విషయం మీరు క్లారిటీ ఇవ్వాలి యాక్చువల్‌గా. చాలామంది విలేజ్‌లోనే గాదు. ఈవెన్ ఇక్కడ చదువుకునే వాళ్ళు, సోషల్ మీడియాని ఫాలో అవుతున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా మీ ఫోక్ సాంగ్స్‌ని ఎక్కువ కనెక్ట్ అయిన వాళ్ళు, అరే! ఈ పాట ఒక కొన్ని మిలియన్స్ పోయినాయి, ఇన్ని లక్షలొస్తాయట, మనకి ఏ జాబ్ లేకున్నా పర్వాలేదు, మనం మధ్యలో చదువు ఆపేసినా పర్వాలేదు, లేదంటే ఇంకేం పని చేయకున్నా పర్వాలేదురా, మనకొక్క హిట్ సాంగ్ పడితే మనకు చాలా డబ్బులు లక్షలు, కోట్లొచ్చేస్తాయని ఒక అపోహో లేకపోతే సరైన అవగాహన లేకనో గాని చాలామంది యూట్యూబ్‌ని నమ్ముకొని వచ్చేస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు వాస్తవంగా యూట్యూబ్‌లో అంత రెవెన్యూ ఉందా? మీ ఫోక్ సాంగ్స్‌కి అంత రెవెన్యూ వస్తుందా? 100% రాదన్న. హ్మ్. 100% రాదు. హ్మ్. నేను చెప్తున్నా కదా! ఇప్పుడు 'రాను బొంబాయికి రాను' అనే పాట ఒక్కటే హిట్ అయింది. హ్మ్. ఆ తర్వాత ఏ పాటలు హిట్ అయినాయి? హ్మ్. ఆ స్థాయిలో. హ్మ్. ఆ స్థాయిలో ఏ పాట హిట్ కాలేదు. హ్మ్. ఇది అదొక్కటి మాత్రమే అది ఆ పిల్లగాని అదృష్టం. ఆ పాట వాళ్ళు చేసిన షూటింగ్ విధానం కావచ్చు, వాళ్ళు ఎగిరిన డాన్స్ పరంగా కావచ్చు, జనాలకి కనెక్ట్ అయింది ఆ బీటు. హ్మ్. చేసిన మ్యూజిక్ పరంగా కావచ్చు, హ్మ్. అది జనాలకు కనెక్ట్ అయింది, నడుస్తుంది. ఓకే. అన్ని హిట్ కావు కదా అట్లా. హ్మ్. ఇప్పుడు నేనున్నాన్న. గత సంవత్సరం కాలం నుంచి నా ఛానల్, నాకు కూడా సొంత ఛానల్ ఉంది. 7,25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. గత సంవత్సరం కాలంగా నాకు హిట్ లేదు నా ఛానల్లో. రీసెంట్గా మొన్న కమలాపురం రోడ్ ఆట అని ఒక పాట రిలీజ్ చేసిన, ఓ 30 మిలియన్లు పోయినాయి. 30 మిలియన్లు పోయింది. కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ, నువ్వు కంకర గొట్టొస్తావా వన్నేలాడి రాదమ్మా, నీ పెళ్ళం సిన్నదిరో నీలి మేఘశ్యామ, అది దిట్టి మన్ను వస్తదిరో నా ముద్దుల రాజయ్య. ఒక 30 మిలియన్లు పోయింది. సంవత్సరం కాలంగా నేను చాలా పాటలు చేసిన. అంటే నా డబ్బులన్నీ పోయినట్టేగా. నేను ఏ పాట సంపాదించుకోవాలి? ఒక్క పాట ఆడియో చేయాలంటే ఈజీగా ఈ రోజుల్లో ₹1,00,000 ఖర్చు అవుతుంది ఆడియో చేయాలంటే. ఓన్లీ ఆడియో, ఏది షూటింగ్ కాకుండా. సింగర్కి పేమెంట్ ఇవ్వాలి. నేనంటే లిరిక్ రైటర్ కాబట్టి నేనే రాసుకుంటా కాబట్టి నా పేమెంట్ పక్కకు పెట్టాను. మ్యూజిక్ డైరెక్టర్ పేమెంట్ ఇవ్వాలి కదా, సింగర్కి పేమెంట్ ఇవ్వాలి కదా. ఈ వీటితో ₹1,00,000 వస్తాయి. షూటింగ్కి పోతే మళ్ళీ ₹1,00,000 అవుతాయి. వీళ్ళు ఏం చేసిళ్ళు, జానపదాన్ని జానపదం లెక్క ఉంచకుండా చాలా మంది కోరియోగ్రాఫర్స్, ఇప్పుడు ఏముందన్న 6 మంది డాన్సర్లను పెట్టి నువ్వు పొలాల చుట్టూ ఎగిరిచిన పాటలు నడిచినాయి ఒకప్పుడు. వెనక 6 మంది ముందట లీడ్ డాన్సర్ పెట్టి ఎగిరితే మేము అట్లనే చేసినాం, నడిచినాయి. 10 మిలియన్లు 20 మిలియన్ల పాటలు పోయినాయి. సిటాపట్ట సినుకులు అనే ఒక పాట ఉంటుంది, 150 మిలియన్లు. సిట్టాపట్ట సినుకులకు ఎడదిన్నవో రాత్రి, నువ్వు ఎడవన్నవో రాత్రి, కొంటోళ్ళింటికాడ కోలాటమాడితే ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి. ఈ పాట ఉంది అన్నీ. అంటే ఆ అమ్మాయి రాసింది, పాడిన అమ్మాయి రాసింది. నేను ఒక 2 చరణాలు మాత్రమే రాసిన ఈ పాటలో. లాస్ట్లో ఒక 2 చరణాలు రాసిన, అడిషనల్ లిరిక్స్ రాసిన నేను. మేము ఐఫోన్తో తీసినాం ఈ పాట, 150 మిలియన్లు పోయింది. ఐఫోన్ కెమెరా ఏం పెట్టలేము మేము దానికి, ఐఫోన్తో తీసినాం వితౌట్ మేకప్, ఏదో చేసేసినాం అంతే, పాట పోయింది. వీళ్ళు జానపదం న్యాచురాలిటీ నుంచి దెబ్బ కొట్టేసి ఈ బొడ్డులు చూపించుడు, చిన్న చిన్న పొట్టి రైకలేసుడు, పొట్టి చీరలు కట్టించి లంగలేపించి, ఈ పొట్టి లంగలేసి ఏమేమో చేస్తున్నారు జానపదాన్ని. వచ్చిన ప్రొడ్యూసరు ఏదో ఆశ పెట్టుకొని వస్తాడు, అంటూ 1,50,000 ఖర్చు పెట్టిస్తే ఆ పాట పోకపోతే అని బతికేం కావాలి? మళ్ళీ వాడు రోడ్డు మీదనే పడాల్సిందే కదా. వాడే మీరు అన్నట్టు చదువు బంద్ చేసో ఉద్యోగం వదిలేసో వచ్చి ఒక పాట మీద 3-4 లక్షలు ఖర్చు పెడితే, 3-4 లక్షలు ఖర్చు పెడితే అన్న నీకు పాట 10 మిలియన్లు పోతే ఛాయ డబ్బులు రావు. అదేంటి అంటే చెప్తున్నా నేను. యాక్చువల్గా 1 మిలియన్కి పోతే ఎంత వస్తుంది డబ్బులు అన్న? నీకు దానికి ఫాస్టెస్ట్ రెవెన్యూ ఉంటుంది, స్లోగా పోయేదాన్ని బట్టి ఉంటుంది. నీకు 1 డేలో 1 మిలియన్ పోయింది అనుకో, ఒక 1 డేలో 1 మిలియన్ పోయింది అనుకుందాం అన్న, అది $250 నుంచి $300 ఏమో పడతాయి. అంటే మన కరెన్సీ ఎంత వస్తుంది? మన కరెన్సీ ₹86 అనుకుందాం. ₹86 వేసుకో, ఎంత $300 పోతే ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయి. అదొకటి. అది కనుక ఓ 10 మిలియన్లు పోయింది అనుకుందాం, నిమ్మలంగా రోజుకో లచ్చ 10 మిలియన్లు పోయినాయి అనుకో, ఇంక పెట్టుబడి పైసలు రావు. అది 1,00,000 వ్యూస్ అయిపోతే ఛాయ పైసలు కూడా రావు తెలుసా, ఛాయకు పెట్టిన పైసలు కూడా రావు 1,00,000 వ్యూస్ పోతే. అట్లా ఫెయిల్ అయిన పాటలు చాలా ఉన్నాయి. అంటే నేను వీళ్ళని తిట్టడం కాదు, కోపడడం కాదు, వీళ్ళకి నేను హెచ్చరించాల్సింది ఏంటంటే అన్న,
ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు జానపదాన్ని జానపదం స్థాయిలో చేయండి. ఎక్స్ట్రా ఖర్చు వాళ్ళు పెట్టి చెప్పే వాదన ఏంటంటే ఈ విషయంలో ఇట్లా చేస్తేనే జనాలు చూస్తున్నారు, ఇది అప్డేట్ వర్షన్, అప్డేట్ అయితేనే జనాలు చూస్తున్నారు అనేది. నేననేది ఏంటనంటే, ఇప్పుడు కమలాపురం రోడ్ అట పాట ఉందన్న, నేనేం రంగులు కలర్లు పోయలేదు దాంట్లో. నేనేం పెద్ద పెద్ద రంగులు చీరలు కట్టుడు, ఆ వెనక పొంటి రంగులు పెట్టుడు, ఏంటి సినిమా సెట్టు అదంతా వేయలే. నేను కనీసం షూటింగ్ ప్లేస్కే పోలే. ఆ అమ్మాయి జాన్లీరికి అప్పచెప్పిన, చేసుకొని రారా అన్న. ఆ అమ్మాయి వాళ్ళని పిలిపించుకుంది, డాన్సర్లను పిలిపించుకుంది, ఆ పొలాల కొంటే అక్కడిక్కడ గుట్టల దగ్గర పాట చేసింది, పంపించింది. 30 మిలియన్లు పోలేదా? పోయిందా లేదా? పాట ట్రెండింగ్లో ఉందా లేదా? ఇన్స్టాగ్రామ్లో దగ్గర 3 నెలలు ట్రెండింగ్లో నడిచింది పాట. నడిచింది కదా. అంటే పాటలో దమ్మున్నప్పుడు పోతుంది 100%. నేను రాను బొంబాయికి రాను పాట కూడా వాళ్ళు అంతే ఖర్చు పెట్టి చేసిళ్ళు, బాగానే ఖర్చు పెట్టి చేసిళ్ళు. పాట కనెక్ట్ అయింది కాబట్టి పోయింది. కమలాపురం అనే పాటకి ఎంత ఖర్చు అయిందన్న? నాకు నేను తక్కువ ఖర్చు పెట్టినాను దానికి, వాస్తవం చెప్పాలి. ఎంత తీసుకున్నది జానలేరి? జాన్లీర్ తీసుకుంటుందన్న ఒక 40-50 వేలు తీసుకుంటుంది. 40-50 వేలు తీసుకుంటుంది. మా చెల్లె కాబట్టి కొంచెం మేము తీసుకోదు నా దగ్గర. సరే, యూట్యూబ్ను నమ్ముకొని వచ్చే వాళ్ళకు, మరి ముఖ్యంగా ఫోక్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకు మీరు చెప్పింది. నేనేమంటున్నా అంటే, ఫోక్ ఇండస్ట్రీకి డబ్బులు పట్టుకొని వచ్చేవాళ్ళు కొంచెం చూసుకొని చేయండి. మీరు పెట్టే డబ్బులు ఖచ్చితంగా మీకు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. నన్ను అడిగితే రాకపోవడమే మంచిది. వీళ్ళు ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇష్యూ నడుస్తుంది. 5,80,000 రూపాయలు ఓ పిల్లగాడు ఒక రైతు దగ్గర తీసుకున్నాడు. తీసుకొని నేను పాట చేసి ఇస్తా అని చెప్పి పోయిండు. వాడు లేడు ఇక్కడ. రైతు అంట, రైతు పని చేసుకున్నట్టు 5,80,000 వాడిని నమ్మి ఇచ్చిండు. పాట కోసం ఇచ్చిండు. నాకు పాట చేసి అంటే ఒక పాటకు 5,80,000 తీసుకున్నాడట. వాడు రచయిత కాదు, సింగర్ కాదు, ఆర్గనైజర్. ఆడు డైరెక్షన్ చేస్తాడట. తీసుకున్నాడు. ఆడు తీసుకొని పోయిండు. వీడు రోడ్ మీద పడ్డాడు. ఎందుకు? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలన్నా. ఓకేనా? అంటే స్వతహాగా మీరు రైటర్స్, సింగర్స్, ప్లస్ దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు, అవగాహన ఉంది కాబట్టి దీని మంచి చెడు అని మీకు తెలుసు కాబట్టి. ఎవరో ఒకరు డబ్బులు పెట్టండి అయితే మేమైనా ఎవరైనా చెయ్యరు. కానీ ఆ డబ్బులు పెట్టే వాళ్ళు కూడా జానపదం, యూట్యూబ్లో జానపదం పాటలు చేయాలనుకున్నప్పుడు కొంచెం చూసుకొని ఆచితూచి అడిగేసుకుంటే అవగాహన బాగుంటుంది. వచ్చి ఎక్కినా మేము 5 లక్షలు పెడతాం, పాటకు 6 లక్షలు పెడతాం, 7 లక్షలు పెడతాం అని అంటే జానపదం రూపు మారిపోతుంది కదన్న. సరే, ఓకే అన్న. మీరు మీలో బాగా నచ్చిన పాటలు ఏంటంటే, యాజ్ యూజువల్గా ఫోక్ సాంగ్స్ చాలా బాగా రాస్తుంటారు, కానీ ఈ మానవ సంబంధాల గురించి చాలా బాగా రాస్తారు మీరు. నాన్న గురించి ఒక పాట బాగా రాసిండ్రు. ఈటీవీలో ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీలో అది చాలా మందికి కనెక్ట్ అయింది. ఒకసారి పాడండి అన్న మా కోసం. అంటే బేసిక్గా పాడే ముందు మీ నాన్నతో మీకున్న అటాచ్మెంట్ ఎటువంటిది? ఆ నాన్న యొక్క త్యాగాన్ని, కష్టాన్ని మీరు ఎట్లా సమాజానికి అందిద్దాం అనుకున్నారు? మా నాన్నతో నాకు చాలా మంచి ర్యాప్ ఉంటుంది అన్న. బేసిక్గా ఒక ఫ్రెండ్స్ ఎట్లయితే మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడుకుంటాం మేము. ఇప్పుడు ఫోన్ చేసిందంటే నేను డైరెక్ట్ మా నాన్నను, హలో మిస్టర్ డాడీ ఎక్కడున్నావు అంట. చెప్పరా బేటా ఏడున్నావు అంటాడు. తిన్నావా? ఏడున్నావు? ఏం చేస్తాను? నేను ఇప్పుడే స్టూడియోకి పోతున్నా నాన్న అంటే, జాగ్రత్త బండి స్పీడ్గా పోనీయకు, నిమ్మలంగా పో. నేను కూడా ఆయనకు అదే విధంగా చెప్పి. ఏ సందర్భంలో రాసిండ్రన్నా నాన్న మీద ఈ పాట? అంటే అది నా ఫాదర్స్ డే అప్పుడు రాసిన. దాంట్లో స్పెషల్గా అది మా నాన్న స్టోరీ, మా నాన్న గురించే రాసుకున్నాను నేను అది. అవునా? అంటే అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మా నాన్నని ఇంక్లూడ్ చేస్తూ రాసిన. నేను నా ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు, మానకోట మట్టి పాట అనే ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు మా నాన్న 60,000 రూపాయల చిట్టి నడిపించుకుంటున్నాడు. చిట్టి కట్టుకుంటున్నాడు, 60,000 చిట్టి. నాకు డబ్బులు కావాలి, ఆడియో రికార్డ్ చేయడానికి డబ్బులు కావాలి. నేను తిప్పలు పడుతున్నా, డబ్బులు నాకు ఆడ ఏముంటాయి. నేను అప్పుడు ఏం చదువుతున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నా దగ్గర 40,000-50,000 రూపాయలు ఉంటాయా? కష్టం, చాలా కష్టం. 10 రూపాయలు ఉండడమే చాలా కష్టం నాకు. ఛార్జీలకు 10 రూపాయలు అంటేనే మా అమ్మ తిట్టేది. ఇబ్బంది అంత ఉండేది. ఆ టైంలో ఆయన 60,000 రూపాయల చిట్టి లేపి నాకు 40,000 రూపాయలు ఇచ్చిండు. నేను అదే రాసిన ఆ పాటలో. దాంట్లో హుక్ లైన్ ఉంటుంది, తన భుజములు తడిమి చూడరా
నిన్ను మోసిన గురుతులుంటవి, తను నడిచిన దారి గుండరా, ఎనలేని త్యాగముంటది, తన కన్నుల తడిని తాకరా, తన లోకం పిల్లలంటవి. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. నేను ఇవాళ ఈ విజయం సాధించి ఈ స్థాయిలో ఉన్నా అంటే దానికి కారణం నాన్న చేసిన త్యాగం. తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి, అరుగున అరిగిన చెప్పులురా, తన అంగికి చెమటల మరకలురా. అంటే మా నాన్న తాళ్ళెక్కుతాడన్న బేసికల్గా. తాడెక్కితే తాడికి ఈ చేతులు పెట్టి ఎక్కుతారు కదా తాడి చెట్టుకి. మా నాన్న చేతులు చూసినప్పుడల్లా ఇంత పెద్ద కాయలు ఉంటాయి. గౌన్లో ఆయనకి ఎవరికైనా ఈ కాయలు ఉంటాయి, ఈ కమిలిపోయి కాయలు అవుతాయి. అవన్నీ ముడతలు ముడతలు ఉంటాయి అన్న. ఇదాన్ని చాలాసార్లు నేను చూసేది మా నాన్న. అది అది అందుకే రాసిన అది. తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి, ఎందుకో తెలియదు నాన్నంతే ఎవరికి చెప్పడు బాదుంటే, ఎందుకో తెలియదు నాన్నంతే భవిష్యత్తుకు బాటలు వేస్తాడే, తనకివ్వడం ఒకటే తెలుసు కదా, నే చెప్పేదే ప్రతి నాన్న కదా. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. అది చాలా అద్భుతంగా రాసింది. అంటే ఆయనకి ఎంత కష్టం ఉన్నా చెప్పుకోడు కదన్న, చెప్పుకోడు. కానీ మనం ఎదగాలనుకునేది మాత్రమే తాపత్రయపడతాడు. ఆయన మనం ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నామో చెప్తాడు, కానీ ఎదగడం కోసం ఏం చేస్తుండ అన్న విషయం కూడా చెప్పడు. అమ్మాయిన కొన్నిసార్లు తన కన్నీటి ద్వారా తెలియజేస్తుంది మన పట్ల ఉన్న బాధ్యత, లేకపోతే మన పట్ల ఉన్న ప్రేమను. కానీ తండ్రి ఏడవలేడు. నేను అందుకే ఈ మధ్య కూడా నాన్న పాట ఒకటి రాసిన, ఇంకా రికార్డ్ చేయలేదు, ఫస్ట్ టైం మీ స్టూడియోనే పాడుతున్నా. అదేంటంటే ఒక రైతు ఫాదర్ ఉంటే ఎట్లా కష్టపడతాడు ఏంటి అనేది. పాటలు కూడా అమ్మ మీద ఎక్కువ వస్తుంటాయి కదా. అవును, నాన్న మీద వస్తుంటాయి కానీ చాలా తక్కువ, అమ్మతో తక్కువ వస్తుంటాయి. కనెక్ట్ అవ్వడం కూడా కొంచెం ఈ మధ్య నాన్న పాటలు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అది ఎట్లా నాకు అర్థం కాలేదులే, కానీ చాలా నాన్న పాటలు కనెక్ట్ అవుతున్నాయి. మాసిన గడ్డం మరకల అంగి మట్టి మనిషి రామా నాన్న, అరిగిన జోడు ఆకలి పేగు అడవి తల్లి బిడ్డరా మా నాన్న, తన కన్నులకే ఎరుక, తన కన్నులకే ఎరుక ఎన్ని కలలు దాచుకున్నాడో, మా అమ్మకే ఎరుక తన కష్టం ఎంత విన్నదో, పెట్టడం ఒకటే తెలుసురా నాన్నకు, పేరు పొందలేదురా ఇప్పటి వరకు, మాసిన గడ్డం మరకల అంగి మట్టి మనిషి రామా నాన్న, కట్టుకున్న తోడు కమ్మాకుల గూడు బాధ్యతెరిగినోడు బరువంత మోసినోడు, కాలినడక బాట సేను సెలకే తన కోట, సెలిమ నీళ్ళ ఊట బతుకు తెరువు కొరకే వేట, మూగ జీవాలకు ఎరుక ఎన్ని ఆశలు దాచిండో, నిట్టాడై నిలబడ్డడు నాన్న, తన చెమట సుక్కకెరుక ఎంత కష్టం చేసిండో, మూగ జీవాలకు ఎరుక ఎన్ని ఆశలు దాసిండో, నిట్టాడై నిలబడ్డడు రా నాన్న, ఇంతకు మించిన దేవుడు ఎవరన్నా. చాలా బాగా రాసింది. అంటే ఒక్కోసారి గడ్డం చేయించుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. అవును, నాన్న గడ్డం అంతా మాసిపోయింది, అంత గడ్డం పెంచుకొని తిరుగుతారేది, షేవింగ్ చేయించుకున్నాడే, పొలం కాడికి పోవాలి, ఇలా నాటేపియాలి, కలిపి తీపియాలి, అది చేపియాలి, ఇది చేపియాలి అంటుంటారు వాళ్ళు.
అంటే నేను అది ఎందుకు రాసిన మూగ జీవాలకే ఎరుక తన కష్టం ఎంత దాసిండు అని ఎందుకు రాసిన అంటే బేసికల్లీ మా నాన్న అట్లా ఉంటారు అని చెప్పను నేను. మా నాన్న ఇంట్లో కోళ్ళు ఉంటాయి అన్న మాకు, ఆ కోళ్ళతో మాట్లాడుతుంటాడు మా నాన్న. ఆ కోళ్ళతో మాట్లాడుతుంటాడు, కోతులు వస్తుంటాయి కదా ఆ కోతులతో మాట్లాడుతుంటాడు, వాటిని తిడుతూ ఉంటాడు. అబ్బో వచ్చినావు, ఎంత ముద్దుగున్నావు అమ్మ నువ్వు అంటాడు. ఎంత ముద్దుగున్నావు అమ్మ, తింటానా, తిను, నీకోసమే పెడితే నీ చెట్టు తిను, ప్రకృతి ప్రేమికుడు అట్లా అంటుంటాడు. కోళ్ళనేమో పిల్లల్ని పారేసి ఇది పోతే అటు పోతానే వేందే పిల్లల్ని ఆడ వదిలిపెట్టి ఈడ నూకలేసినాగా తినరాదు అని అంటుంటాడు. అంటే అట్లా చెట్టు పుట్టతో మాట్లాడుతుండొచ్చు, పొలం కాడికి పోయినప్పుడు, చెలక దగ్గర పోయినప్పుడు ఎడ్లతో మాట్లాడుతుండొచ్చు, ఇంకోటి చేస్తుండొచ్చు కదా. అది ప్రతి తండ్రి చేసే పని అయ్యి ఉండొచ్చు కదా. అందుకే అది రాసిన మూగ జీవాలకు చెప్పుకొని ఉన్నాడు కావచ్చు దాని కష్టం.